Hello, welcome back. So 74th question నుంచి మొదలు పెడతాం. Which one of the following cell organelles does not possess its own genetic material encoding proteins? The answer is ribosome. ఎందుకంటే రైబోసోమ్స్ అనేవి వాటంతటి వాటికి లోపల డిఎన్ఏ అనేది ఉండదు. Whereas nucleus has its own DNA inside it. మైటోకాండ్రియా కూడా అలాగే ఉంది, క్లోరోప్లాస్ట్ కూడా అలాగే ఉంటుంది. బట్ రైబోసోమ్స్ మాత్రం వాటి డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ వాటిలో ఉండదు. సో ఇట్ డస్ నాట్ పొసెస్ ఇట్స్ ఓన్ జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ డిఎన్ఏ. ఓకే, నెక్స్ట్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులమ్ looks rough under the microscope because of the attachment of which one of the cell organelles to its surface? Answer is ribosomes. రైబోసోమ్స్ అనేవి ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం కి అతుక్కుని ఉండడం వలన అవి రఫ్ గా కనిపిస్తూ ఉంటాయి మైక్రోస్కోప్ లో చూసినప్పుడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మెంబ్రెయిన్ లెస్ ఆర్గనల్? రైబోసోమ్స్. రైబోసోమ్స్ డస్ నాట్ possess ఎనీ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అనడం కన్నా మెంబ్రెయిన్ అనడం కరెక్ట్, ఎందుకంటే సెల్ రిప్రజెంట్స్ ద హోల్ సెల్. ఓకే, వెరాజ్ ది ఆర్గనల్ మెంబ్రెయిన్ అన్నది కరెక్ట్. రైబోసోమ్స్ డస్ నాట్ possess ఆర్గనల్ మెంబ్రెయిన్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ లివింగ్ సెల్ వాట్ ఈస్ ది సైట్ ఆఫ్ రైబోసోమ్ ఫార్మేషన్? రైబోసోమ్స్ ఎక్కడ ఫార్మ్ అవుతాయి అంటే కనుక న్యూక్లియోలస్. రైబోసోమ్స్ ఫార్మేషన్ అనేది న్యూక్లియోలస్ లో జరుగుతూ ఉంటుంది. న్యూక్లియోలస్ అంటే గుర్తుందా మీకు? సెల్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోని న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది, దాంట్లోని న్యూక్లియోలస్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ రైబోసోమ్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ రైబోసోమ్స్ అనేవి ఎలాంటివి అంటే కనుక ప్రోటీన్ సింథసిస్ కి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ న్యూక్లియోలస్ అనేది ఇట్స్ ఎ ఫ్యాక్టరీ టు మేకప్ ది రైబోసోమ్స్. రైబోసోమ్స్ మేక్ ప్రోటీన్స్. ఓకే, ఈ ప్రోటీన్స్ కూడా ఎలా జరుగుతుంది అన్నది మెకానిజం చూస్తే కనుక రైబోసోమ్స్ లోని ఒక లార్జ్ సబ్ యూనిట్, స్మాల్ సబ్ యూనిట్ అని ఉంటాయి. దీంట్లోనే ఎంఆర్ఎన్ఏ అనేది కూడా ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, మరియు టిఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఈ రెండింటిని ఉపయోగించుకుని ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఎంఆర్ఎన్ఏ అనేది ఎక్కడ తయారవుతుంది అంటే కనుక మెయిన్ గా ఎంఆర్ఎన్ఏ ఈజ్ సింథసైజ్డ్ అట్ న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజం దగ్గర ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది, నాట్ ఎట్ రైబోసోమ్స్, నాట్ ఎట్ న్యూక్లియోలస్. ఓకే, సో ఈ ఎంఆర్ఎన్ఏ మరియు టిఆర్ఎన్ఏ మరియు ఆర్ఆర్ఎన్ఏ అని కూడా ఉంటుంది. రైబోసోమల్ ఆర్ఎన్ఏ, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ న్యూక్లియోలస్. ఎంఆర్ఎన్ఏ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజం అంటే ఈ న్యూక్లియోలస్ చుట్టూ ఉన్న మెటీరియల్ ఉంది కదా లిక్విడ్ కింద, అదే న్యూక్లియోప్లాజం అంటారు. ఓకే, సో ఈ ఎంఆర్ఎన్ఏ దగ్గర ఏం చేస్తుంది అంటే కనుక మనకి ఏదైతే డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ డిఎన్ఏలో ఒక చైన్ కి ఎగ్జాక్ట్ రెప్లికా కింద తయారవుతుంది. సపోజ్ AGCTAG అనే ఒక చైన్ ని తీసుకుని ఎంఆర్ఎన్ఏ అనేది దీనికి కాపీ కింద తయారవుతుంది. కాపీ అంటే దీనికి ఎగ్జాక్ట్ ఏకి టి, జికి సి, ఏకి మళ్ళా సికి జి, టికి ఏ మరియు జిటిసి. ఇది ఎంఆర్ఎన్ఏ కాపీ.
ఈ mRNA కాపీని ఇది చదువుతుంది. ఈ రైబోసోమ్ అనేది చదువుతుంది. ఈ mRNA కాపీ అనేది రైబోసోమ్ చదువుతూ ఉండడం వలన దాంట్లోని ఓకే దీంట్లో ఇలా ఉంది, టీ ఉంది, సి ఉంది, జి ఉంది, ఏ ఉంది, టీ ఉంది, సి ఉంది. ఓకే చదివింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ థైమిన్ అన్న దాన్ని గుర్తించి ఓకే ఈ జీసీటీ అనే దాన్ని గుర్తించి ఓకే ఈ జీసీటీ అంటే ఈ పాలిపెప్టైడ్ కి సంబంధించిన కోడ్ అనమాట అని ఆ టీఆర్ఎన్ఏ దీన్ని చదివి దీనికి సంబంధించిన పాలిపెప్టైడ్ ని తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్ గా జీసీటీది కాదు, దీనికి రెప్లికా కింద వస్తుంది. జీసీటీ చదివితే సిజిఏ అని అర్థం చేసుకుని సిజిఏకి సంబంధించిన పాలిపెప్టైడ్ తిండి అని ఇది అర్థం చేసుకుని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఆ పాలిపెప్టైడ్ ని తీసుకొచ్చి పెడుతుంది. సో అలా ఒక పాలిపెప్టైడ్ తీసుకొస్తుంది. మళ్ళా మిగిలిన కోడ్ కూడా చదివి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చూస్తుంది. ఎందుకంటే mRNA ఈజ్ ఏ ఆపోజిట్ కాపీ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఎన్ఏ mRNA లో వచ్చింది. సో ఇది కూడా ఈ 3 కోడాన్స్ ని చదివి 3 బేస్ పేర్స్ కింద చదువుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో దీనికి వచ్చేసరికి GAT. ఓకే దీనికి ఇలా అర్థం చేసుకుని ఓకే GAT అంటే దీనికి సంబంధించిన పాలిపెప్టైడ్ ఇదన్నమాట అని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మళ్ళీ ఇంకోటి తెచ్చి పెడుతుంది. అలాగే ఒక పాలిపెప్టైడ్ ఇంకో పాలిపెప్టైడ్ కి సంబంధించి జాయిన్ చేస్తే ఆ పాలిపెప్టైడ్ అంటే అమినో యాసిడ్స్, ఈ అమినో యాసిడ్స్ జాయిన్ చేస్తే వచ్చేది ప్రోటీన్. సో రైబోసోమ్స్ ఈ విధంగా అనేది ప్రోటీన్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఓకే సో రైబోసోమ్స్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతాయంటే మెయిన్ గా న్యూక్లియోలస్, అందులో ఆర్ఆర్ఎన్ఏ. మరి mRNA is at nucleoplasm. Okay, right. So a protein is synthesized in endoplasmic reticulum bound ribosomes and it targets to inner thylakoid space of chloroplast. How many double-layered membrane layers it has to reach to its destination? ఏమంటుందంటే ఒక ER ఉంది, ఆ ER నుంచి ఒక ప్రోటీన్ అనేది తయారు చేయబడి బయటకు వెళ్ళింది. ముందర ER మెంబ్రెయిన్ దాటారు కదా, సో 1 డబుల్ మెంబ్రెయిన్ ఆఫ్ ER. యాక్చువల్ గా ER అనేది సింగిల్ మెంబ్రెయినే, బట్ దీన్ని డబుల్ మెంబ్రెయిన్ కింద లెక్కేసుకుని ఉంటాడు ఈ క్వశ్చన్ వర్డ్. సో ER ఈజ్ 1 డబుల్ మెంబ్రెయిన్, ఒకటి దాటింది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ వచ్చేసరికి అవుటర్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రెయిన్, ఇన్నర్ ఈజ్ ఆల్సో ఏ డబుల్ మెంబ్రెయిన్. దాని తర్వాత ఇంకో సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో outer membrane, inner membrane of chloroplast are double layered. Outer membrane, inner membrane of chloroplast are double layered. ఓకే సో ఇక్కడ ఒకటి దాటింది, నెక్స్ట్ ఇది దాటుతుంది, సెకండ్ తర్వాత ఇది దాటుతుంది. ఓకే దాని తర్వాత ఇంకోటి సింగిల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని కూడా వీడు డబుల్ లేయర్డ్ కింద లెక్కేసుకున్నట్టున్నాడు. అప్పుడు లోపల ఇన్నర్ థైలకాయిడ్ స్పేస్ అనేది వస్తుంది. థైలకాయిడ్ స్పేస్. సో టోటల్ గా 4. ఒకటి ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం దాటుకుంది, క్లోరోప్లాస్ట్ లో ఔటర్ మెంబ్రెయిన్ దాటింది, ఇన్నర్ మెంబ్రెయిన్ దాటింది, ఇంకా లోపల ఉన్న సింగిల్ మెంబ్రెయిన్ కూడా దాటింది. వీడు అడిగింది డబల్ లేయర్డ్ మెంబ్రెయిన్స్, బట్ కాంటెక్స్ట్ చూసుకుంటే వీడు అన్ని చూసుకున్నట్టున్నాడు, అందుకని 4 ఆన్సర్. లేకపోతే కనుక యాక్చువల్ గా చెప్పాలంటే 2 అవుతుంది. మహా ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం కూడా పరిగణలోకి తీసుకుంటే 3 అవుతుంది. ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ క్వశ్చన్, కాంట్రవర్షియల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైబోసోమ్స్. రైబోసోమ్స్ అంటే ఏంటి? రైబోసోమ్స్ అనేది ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ ఫ్యాక్టరీ సెల్స్ అది. లైసోసోమ్స్ అంటే సూయిసైడల్ బ్యాగ్స్.
మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఎనర్జీ కరెంట్ ఏటీపీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, తప్పకుండా బాగా అర్థం అవుతుంది. న్యూక్లియస్, ఇట్స్ ఎ బ్రెయిన్ ఆఫ్ ది సెల్, సో కంట్రోలర్ ఆఫ్ ది సెల్. సో 2143 A is the right answer. Next one, centriole takes part in spindle formation. Centriole are found in animals. Animals only అనలేదు, బట్ animals అన్నాడు. సో ఐ థింక్ సో 1 and 2 both are right. అసలు సెంట్రియోల్స్ అంటే ఏంటి అన్నది చూసుకుంటే కనుక సెల్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ దగ్గరే ఇలా సెంట్రియోల్స్ అని చిన్న ఒక డాట్స్ లో ఉంటాయి. ఓకే, దే ఆర్ ప్రోటీన్ ట్యూబ్యూల్స్ అని అంటారు. దాంట్లో ఒక ట్యూబ్ లాంటి ఫార్మేషన్ ఇది అని అంటారు, ప్రోటీన్ మైక్రో ట్యూబ్యూల్స్ అని. సో ఈ సెంట్రియోల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక సెంట్రియోల్ ఫార్మ్ అవుతాయి సెల్ డివిజన్ అప్పుడు. ఫార్మ్ అయ్యి దీనికి కనెక్షన్ ఏర్పరచుకుంటాయి. ఒక స్పిండిల్ లైక్ అంటే ఒక దారపు పోగులాగా, సన్నని దారాల్లాగా, స్పిండిల్ లాగా ఆ కనెక్షన్ ఏర్పరచుకుంటాయి. ఇవి ఏం చేస్తాయంటే లోపల ఉన్న క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్ ని ఇది ఒకటి ఇలా లాక్కుంటుంది, ఒకటి ఇలా లాక్కుంటుంది, ఇంకో క్రోమోజోమ్స్ ఇలా లాక్కుంటుంది, ఇలా లాక్కుంటుంది. సో ఈ సెంట్రియోల్స్ అనేవి వీటి మధ్యన ఉన్న తాళ్ల సాయంతో ఒక కనెక్షన్ ఏర్పరచుకుని తర్వాత నెమ్మదిగా దాంతో క్రోమోజోమ్స్ ను ఒక్కో వైపుగా లాక్కుంటూ ఇవి 2 సెల్స్ కింద డివైడ్ అవుతాయి. సో ఈ సెంట్రియోల్స్ అనేవి యానిమల్ సెల్స్ లో ఉంటాయి. అండ్ సెంట్రియోల్ parts takes part in spindle formation. These are the spindles. So both 1 and 2 are right. In plant cells, the turgidity and rigidity is provided by vacuoles of cell sap. ఎందుకు ఏమిటి అన్న తర్వాత చెప్పుకుందాం. Which one of the following cell organelles may play a role in expelling the excess water and waste in యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటున్నాడు. మల్టీసెల్యులర్ కాదు, యూనిసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి దీనికి ఆన్సర్ వాక్యూల్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది టోనోప్లాస్ట్? టోనోప్లాస్ట్ ఈస్ ది మెంబ్రేన్ బౌండరీ ఆఫ్ ది వాక్యూల్స్. వాక్యూల్స్ అంటే ఎయిర్ వాక్యూల్స్, సన్నని సాక్స్ లా ఉంటాయి, చిన్నవి. ఆ మెంబ్రెయిన్ బౌండరీ ఏదైతే ఉందో దాన్ని టోనోప్లాస్ట్ అని అంటూ ఉంటారు. ఓకే, ప్రోటోప్లాస్ట్ అంటే ప్లాంట్ సెల్ వితౌట్ ద సెల్ మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ ది ప్రోటోప్లాస్ట్. మీరు ప్రీవియస్ వీడియో చూడండి, తెలుస్తుంది. టోనోప్లాస్ట్ అయితే మెంబ్రెయిన్ బౌండరీ ఆఫ్ ది వాక్యూల్ ఆఫ్ ది ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనల్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫోటోసింథసిస్? మీకు ఆబ్వియస్లీ తెలుసు, క్లోరోప్లాస్ట్ అని. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ గ్రీన్ పిగ్మెంట్ ఆఫ్ ద లీవ్స్? మెగ్నీషియం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి గ్రీన్ పిగ్మెంట్ ఏదైతే వస్తుందో క్లోరోప్లాస్ట్ లోని, దానికి మెయిన్ కారణం ఎలిమెంట్ మూలకంది మెగ్నీషియం. ఓకే, సో ఈ మెగ్నీషియం లోపం వల్ల ఒక్కోసారి లీవ్స్ అనేవి ఆ గ్రీన్ కలర్ కూడా రాకపోవచ్చు. ఓకేనా, ప్లాంట్ డిసీజెస్ లో దాన్ని మళ్ళీ చూద్దాం. ది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఆఫ్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ హాస్ మెయిన్లీ డ్యూ టు క్రోమోప్లాస్ట్, నాట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ పిగ్మెంట్ కి, బట్ క్రోమోప్లాస్ట్ అనేది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఎందుకంటే క్రోమోప్లాస్ట్ ఈజ్ ది సైట్ where the carotenoids are made up. Carotenoids are made up here in this cell. మనకి ఎల్లో క్యారెట్ అన్నా, లేకపోతే క్యారెట్ ఆరెంజ్ గా ఉండడం, లేకపోతే బత్తాయి కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉండడం, ఇవన్నీ కూడా కెరోటనాయిడ్స్ వల్ల. ఆ కెరోటనాయిడ్స్ ఎక్కడ తయారవుతాయంటే క్రోమోప్లాస్ట్ లోనే. ఓకే, దాని వల్ల ఆ కలర్ వస్తుంది. Which one of the following is considered as a cell within the cell? Chloroplast.
క్లోరోప్లాస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది సెల్ విత్ ఇన్ ద సెల్. ఇందాక మనం చెప్పుకున్నాం క్లోరోప్లాస్ట్ లోని డబల్ లేయర్డ్ మెంబ్రెన్స్ ఉంటాయి. మరియు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ ఈ రెండిటికి మాత్రమే వాటి డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హ్యాస్ దేర్ ఓన్ డిఎన్ఏ. So they can replicate themselves like cells. So they can replicate themselves like cells. అందుకనే ఈ క్లోరోప్లాస్ట్ ని సెల్ విత్ ఇన్ ఎ సెల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్స్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్. ఓకే, మైటోకాండ్రియా ఫాలోయింగ్ సెల్ ఆర్గానల్స్ అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఈ రెండింటిని సెల్ ఆర్గానల్స్ అంటూ ఉంటారు. సెమీ ఆటోనమస్ ఆర్గానల్స్ అంటారు. ఎందుకు అంటే సెమీ ఆటోనమస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ మాత్రమే వాటి డిఎన్ఏ అనేది ఉంటుంది. సో దే కెన్ రెప్లికేట్ దెమ్సెల్వ్స్. సో దే ఆర్ సెమీ ఆటోనమస్, నాట్ ఫుల్లీ ఆటోనమస్. Like they are independent of cell, they are dependent on cell, but they are still a partially autonomous. So దీనికి ఆప్షన్ వచ్చేసరికి 1 and 2. ఓకే, నెక్స్ట్ 89th వచ్చేసరికి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, కంగారు పడకండి అంటే ఈ వీడియోకి. కన్సిడర్ ది గివెన్ సెల్ ఆర్గనల్స్ మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ అండ్ రైబోసోమ్. విచ్ ఆఫ్ ది సెల్ ఆర్గనల్ is given is above or common in both the plant and animal cells? మైటోకాండ్రియా ఎస్, రైబోసోమ్ ఎస్. ప్లాస్టిడ్స్ అనేది ఓన్లీ టు ప్లాంట్ అండ్ ఫంజీ సెల్స్, ఓన్లీ టు ప్లాంట్ అండ్ ఫంజీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1 and 3. ఓకే, నా వీడియోస్ నచ్చినట్టయితే, నా టీచింగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఛానల్కి చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కూడాను. ప్రిపరేషన్ అనేది చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని, ఎంత రిసోర్స్ గురించి వాటి గురించి కంగారు పడక్కర్లేకుండాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.